గైస్ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ ఇంట్రడక్షన్ గైస్. అసలు ఈ వీడియో బ్లాగ్ చేసే ఒక ఇంటెన్షన్ లేదనమాట. బట్ చాలా రోజులైంది బయటికి పోయి ఒక చిన్న రిఫ్రెష్మెంట్ కావాలి అనుకున్నప్పుడు నాకు గుర్తొచ్చిన ఫస్ట్ నియర్ బై ప్లేస్ అంటే నందిల్స్ అనమాట. సో ఫోన్ హెల్మెట్ తీసేసుకున్నాను అనమాట. జస్ట్ అలాగా రా వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత యాక్చువల్లీ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ మైక్ సెటప్ గిటప్ ఏది అసలు పట్టించుకోలేదు. మిగతాదంతా నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఏంటి అనేది బైక్ మీద మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. బేసికలీ నంది హిల్స్కి చాలా రూట్స్ ఉన్నాయి గైస్, బట్ నేను మారుతల్లి నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. ఇది మారుతల్లి బ్రిడ్జ్ యాక్చువల్లీ. సో మారుతల్లి బ్రిడ్జ్ నుంచి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి వయా కేఆర్పురం, టిన్ ఫ్యాక్టరీ కేఆర్పురం అట్లా, ఇంకొకటి వైట్ ఫీల్డ్. సో ఇట్లాంటి మళ్ళీ కేఆర్పురం నుంచి కూడా మనం హెబ్బాల్ నుంచి యలంక సైడ్ నుంచి కూడా పోవచ్చు. అది ఒక స్ట్రెచ్ అనమాట. సో ఇవి చూడండి అడ్డం వస్తుంది, కానీ ఆర్డర్ని కొట్టడం పక్కకు పోదు. ఇట్లాంటి వాళ్ళ వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. ఓకే, వాట్ ఎవర్. మనం ఏంటి ఇప్పుడు పార్ట్ టైం మోటో వ్లాగర్స్. సో లెట్స్ రోల్ ది టైటిల్. అదనమాట మన టైటిల్. మనం పార్ట్ టైం మోటో వ్లాగర్స్. బేసికలీ ఫుల్ టైం ఇంట్రెస్ట్ ఉందనమాట. బట్ ఏంటంటే పార్ట్ టైం కొంచెం పేరు కూడా డిఫరెంట్గా కొత్తగా ఉంటుందని ట్రై చేశాను. అండ్ మోర్ ఓవర్ నేను షోర్ లేదనమాట ఫుల్ టైమ్ వ్లాగింగ్ చేద్దామా లేకుంటే పార్ట్ టైం అని. బట్ ప్లేసెస్కి అయితే వెళ్తూ ఉంటాను. వెళ్ళిన ప్రతి ప్లేస్ని వ్లాగ్ చేస్తానికి ట్రై చేస్తాను. సో చేసిన వ్లాగ్ ప్రతిదీ అప్లోడ్ చేస్తాను విత్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో నంది హిల్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంటే ఒక్కొక్కసారి 6 monthsకి ఒకసారి ఏమో ఒక చేంజెస్ అయ్యి ఉండొచ్చు. యాక్చువల్లీ నాకు తెలిసిన ఒక చేంజెస్ దీంట్లో జరిగింది అని మీకు అంతా చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడు సూపర్ బైక్స్ వస్తాయి అనమాట. దాని సౌండ్ సో అదనమాట. ఇవే కాదు, మనం యాక్చువల్లీ నంది హిల్స్కి మార్నింగ్ రైడ్ సండేస్ వెళ్తుంటే చాలా సూపర్ బైక్స్ కనిపిస్తాయి. యాక్చువల్లీ నాకు ఆన్ ది వే ZX 10R కనిపించింది, నా ఫేవరెట్ ZX 6R కనిపించింది, అండ్ RR 1000 కనిపించింది. చాలా ఉన్నాయి అనమాట. సో వాట్ ఎవర్. ఈ యాక్చువల్లీ నేను పోతుంది వచ్చేసి మారుతల్లి నుంచి వయ్యా కేఆర్పురం. ఫస్ట్ స్టాప్ వచ్చేసి అక్షయ్ దమ్ బిర్యానీ అనమాట. ఒక బిర్యానీ తినేసి అక్కడి నుంచి మనం బ్లాగ్ కంటిన్యూ చేస్తాం అనమాట. యాక్చువల్లీ ఒస్కోటోలో 3 ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. అక్షయ్, మణి, మళ్ళీ ఆనందం బిర్యానీ అనమాట. ఈ 3 ప్లేసెస్లో నాకు బాగా నచ్చిందంటే అక్షయ్ దమ్ బిర్యానీ. ఇంతకన్నా ముందు ఒకసారి వెళ్ళాను, బట్ నాకు ఎందుకు నచ్చిందంటే మనీ మళ్ళీ ఆనందం బిర్యానీ కొంచెం గీ కానీ లేకపోతే వాటర్ వైటెస్ కొంచెం హెవీ అనిపిస్తుంది అనమాట మార్నింగ్. బట్ అక్షయ్ దమ్ బిర్యానీ కొంచెం సటల్గా ఉంటుంది. సో అందుకనే అక్షయ్ దమ్ బిర్యానీకి. అండ్ ఇది మనకి ముందర కనిపించేది వచ్చేసి కేఆర్పురం రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ మనం యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ యూటర్న్ తీసుకొని ఒక 350 meters పోగానే ఒక టనల్ వచ్చేది. ఆ టనల్ మనం గనక క్రాస్ అయ్యి వెళ్ళామంటే ఒక షార్ట్ కట్ అనుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ యూటర్న్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనకి టిన్ ఫ్యాక్టరీ వచ్చేది. టిన్ ఫ్యాక్టరీ కింద మనం ఏమైనా యూటర్న్ తీసుకుంటే చాలా లాంగ్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ ఫార్ బెటర్.
మనం యాక్చువల్లీ ఆ ఫ్లైఓవర్ ఎక్కకూడదనమాట. ఎక్కామంటే మళ్ళీ స్ట్రెయిట్ మహదేవ్‌పుర, మారతల్లికి వెళ్ళిపోతాం. సో, ఫ్లైఓవర్ పక్కన ఉన్న ఈ సర్వీస్ రోడ్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక టనెల్ వస్తదనమాట. ఆ టనెల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో, నేను చూపిస్తాను అట్లాగే. ఇంకా రూట్ అలాగే ఫాలో అయిపోండి మామ. నా గురించి, నా బైక్ గురించి అంటారా? నా పేరు నవీన్. ఇంకా నా ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే నా వర్క్ ఎవ్రీథింగ్ ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. నా బైక్ గురించి వచ్చేసి నా దగ్గర ఉంది జావా క్లాసిక్ 42 లెజెండ్ మావ. ఇది తీసుకొని ఈ ఇయర్ మార్చ్ 24కి 1 ఇయర్ అయింది సక్సెస్ఫుల్. ఇంకా మెయింటెనెన్స్, సర్వీస్ కాస్ట్ అది ఇది అంటారా? సర్వీస్ దగ్గర దగ్గర 2.8 నుంచి 3.5 దాకా అయింది మావ. నేను సెకండ్ సర్వీస్లోను, థర్డ్ సర్వీస్లో అనుకుంటా. నేను యాక్చువల్లీ బ్రేక్ ప్యాడ్స్ ఏదో చేంజ్ చేయించాను. ఇంకా తప్పటి నుంచి నార్మల్లీ 2.8 నుంచి ఒక 3.5 దాకా అయిపోయింది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే ఇన్ సిటీ 25 నుంచి 28 దాకా వస్తుంది. ఇంకా హైవేస్లో ఇలా నందిల్స్కి వాటి ఇట్లా తీసుకెళ్ళినప్పుడు ఒక 32 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మావ. దానికన్నా ఎక్కువ లేదు. కొంచెం వైబ్రేషన్స్ ఉంది. మిగతా మెటల్ బాడీ బైక్స్ కంపేర్ చేస్తే ఇది పర్వాలేదు మావ, అంతే చెప్పగలను. బట్ వైబ్రేషన్స్ ఉంది, ఇంజన్ వైబ్రేట్ అయ్యేది ఎక్కువ. ఇంకా రెస్ట్ అంతా సూపర్. బై ది వే ఇందాక అక్కడ కొంచెం స్ట్రైట్గా వచ్చేసి మనం లెఫ్ట్ తీసుకొని ఈ మెయిన్ రోడ్ మీదకి వచ్చేయాలన్నమాట. ఇది యాక్చువల్లీ ఒక సర్వీస్ రోడ్ అనమాట. ఈ బ్రిడ్జ్ కిందే మనం యూటర్న్ తీసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, అక్కడ ఇంకొక యూటర్న్ తీసుకున్నాం కదా, అక్కడ యూటర్న్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళి టిన్ ఫ్యాక్టరీ కింద ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని స్ట్రైట్గా వస్తే ఈ బ్రిడ్జ్ ఎక్కుతాం, విచ్ ఇస్ రైట్ సైడ్. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ కింద యూటర్న్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళామంటే ఐటీఐ గేట్ వస్తుంది. ఐటీఐ గేట్ తర్వాత కేఆర్పురం. ఇంకా కేఆర్పురం నుంచి చిన్న చిన్న విలేజెస్ వస్తాయి, బట్రల్లి అని, ఆవులల్లి అని. ఇంకా దాని తర్వాత స్ట్రైట్గా వెళ్తే హొస్కోటే టోల్ గేట్ మావ. ఇంకా హొస్కోటే టోల్ గేట్ నుంచి నాకు తెలిసి ఒక 500 మీటర్స్ అక్షయ్ దమ్ బిర్యానీ. ఇది ఐటీఐ గేట్ మావ. యాక్చువల్లీ మనం ఆంధ్రాకి వెళ్ళాలన్నా కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ బస్సెస్ ఇక్కడే స్టాప్ అవుతాయి. అండ్ ఇది కేఆర్పురం ఫుల్ ఆఫ్ ట్రాఫిక్, ఎందుకంటే ఇక్కడ ఒక మార్కెట్ ఉంది, కేఆర్పురం మార్కెట్. సో ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ చాలా ఉంటాయి, చాలా ఇక్కడి నుంచి అవుతాయి. అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ బైక్, ZX 10R. ఇంకా వన్స్ కేఆర్పురం దాటిన తర్వాత మనకంత ట్రాఫిక్ ఏమి అనిపించదు, బికాజ్ హైవే స్టార్ట్ అయిపోయింది. హైవే స్టార్ట్ అయిపోయిందంటే మనకి రోడ్స్ ఇలాగే ఖాళీగా ఉంటాయి. ఇంకా మంచి రైడ్ మామ. అసలుకి ఆ వెదర్కి మంచి మంచి సాంగ్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే ఉంటుంది ఆ కిక్కు. అందుకనే మీరు మిస్ అవుతారు కాబట్టి రైడ్ మధ్యలో మధ్యలో నేను సాంగ్స్ వేస్తూ ఉంటాను మామ. కొంచెం ఆ వైబ్ని, ఆ ఫీల్ ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనం, తెలిసే హృదయం. తారలన్నీ దాటగానే తగిలే గగనం, రగిలే విరహం. రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో, రాయిలాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో, అడుగే పడక గడువే గడిచి పిలిచే ప్రియతమా. స్టార్టింగ్లో నేను మారతల్లి నుంచి 2 రూట్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి వైట్ఫీల్డ్ నుంచి కనెక్ట్ అయ్యేది, అది యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అయ్యేది అనమాట. సో మనం బ్రిడ్జ్ నుంచి రైట్ తీసుకొని ఈ రూట్ కనెక్ట్ అవుతాం అనమాట. సో ఇంకొక 1/2 కిలోమీటర్లు మనకి హొస్కోటే టోల్ ప్లాజా అయితే వస్తుందన్నమాట. అది క్రాస్ అయిన ఒక జస్ట్ ఒక 500 మీటర్స్కి మనకి అక్షయ్ దమ్ బిర్యానీ వస్తుంది. ఇదే హొస్కోటే టోల్ ప్లాజా అనమాట. సో మనం ఇది క్రాస్ అవ్వాలి.
ఇక్కడ చాలా స్పోర్ట్స్ బైక్స్ వచ్చినాయి అనమాట. నా మోస్ట్ ఫేవరెట్ స్పోర్ట్ బైక్స్ నేను టెస్ట్ డ్రైవ్ చేసిన అప్రిలియా 547 అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి టోల్ ప్లాజా క్రాస్ అయ్యి నుంచి ఈ ఒక సర్వీస్ రోడ్లో పోతే మనకి అక్షయ్ దమ్ బిర్యానీ వస్తుంది అనమాట. సో ఇక్కడ బైక్ పార్క్ చేశాను. బైక్ పార్క్ చేస్తే ఇక్కడ ముందర అక్షయ్ దమ్ బిర్యానీ అనమాట. ఏం లేదు, యాక్చువల్లీ టోల్ ప్లాజా క్రాస్ అయినాక స్ట్రైట్గా సర్వీస్ రోడ్లో రావడమే, లెఫ్ట్ సైడ్కి మీకు అక్షయ్ దమ్ బిర్యానీ వస్తుంది. సో నేను కొంచెం లేట్గా వెళ్ళాను. సో మనకి ఆ వైబ్ ఏమీ లేదు, అంతా అయిపోయిందన్నమాట. బట్ బిర్యానీ ఉన్నింది. ఇది నేను చికెన్ బిర్యానీ తీసుకున్నాను. 290 సంవేర్ అంత పడింది. అండ్ మటన్ బిర్యానీ 350 సంథింగ్ అనమాట. సో ఇది మొత్తం ఓవర్ వ్యూ అనమాట. సో చుట్టుపక్కల ఇలా ఉంటుంది. మనకి పీసెస్ అని క్వాంటిటీ మటుకి చాలా వచ్చింది. నేను అసలు హాఫ్ వదిలిపెట్టాను అనమాట. నేను ఫుల్ తినాలని యాక్చువల్లీ. సో క్వాంటిటీ మటుకి ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. పీసెస్ కూడా మంచిగా ఉన్నాయన్నమాట, మీరు చూడవచ్చు. ఇంకా తిన్న తర్వాత స్టార్ట్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ అక్కడి నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసాను. తర్వాత నేను రికార్డ్ అవుతుందో లేదో చూసుకోవాలి యాక్చువల్లీ. తర్వాత ఏమైందంటే ఇంక ముందుకు వచ్చేసిన చూస్తే రికార్డ్ కావట్లా. సో మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో అక్కడి నుంచి ఒక 22 కిలోమీటర్స్ ఒకటే స్ట్రెచ్ అనమాట. ఎక్కడ లెఫ్ట్ రైట్ ఏది లేదు, స్ట్రైట్గా అలాగే వచ్చేయడమే. కానీ ఒక 20 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత ఒక లెఫ్ట్ తీసుకోవాలి స్లాంట్గా. అది మనం కొంచెం గూగుల్ మ్యాప్స్ అప్పుడు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు దాకా ఒక 22 కిలోమీటర్స్ అసలు ఏ ఒక్క డీవియేషన్స్ లేకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అనమాట. సో ఇలాంటి రోడ్స్ ఒక మంచి ఇంకొక సాంగ్ పడితే మనకి ఒక ఫీల్ గుడ్ ఉంటుంది అనమాట. ఓకే, గైస్ నేను చెప్పా కదా ఒక 22 కిలోమీటర్స్ పొంగల్ ఒక లెఫ్ట్ తీసుకోవాలని. ఆ లెఫ్ట్ ఇదే. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా చూడండి, యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. సో ఈ ఒక సర్వీస్ రోడ్డు మనం ఎట్లాగా ఫాలో అవుతా పోతే ఒక 1/2 కిలోమీటర్ అంతే, ఇంకెక్కువ ఏం లేదు. అక్కడ ఒక యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. అదొక చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్లీ ఈ సర్వీస్ రోడ్ ఎండ్ అయ్యేటప్పటికి ఒకటి రైట్ పోతుంది, బట్ అది 1 వే అవుతుంది. సో లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇక్కడ మనం ఒక యూటర్న్ తీసుకోవాలి. సో ఎగ్జాక్ట్లీ ఇదే యూటర్న్ అనమాట. సో ట్రక్ కొంచెం లాంగ్ టర్న్ తీసుకుంటుంది కాబట్టి సో మనం దూరేద్దాం సెంటర్లో. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ఒక 250 మీటర్స్ ముందర పోతే ఒక సిగ్నల్ వస్తుంది మనకి. ఆ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి మళ్ళీ. సో అది నంది హిల్స్కి మెయిన్ రోడ్ అనమాట.
సో ఇదే అనమాట సిగ్నల్. ఈ సిగ్నల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో తీసేసుకున్నాం లెఫ్ట్. సో ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా అట్లీస్ట్ ఒక 10 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది అనమాట. సో ఇది నందిల్స్ మెయిన్ రోడ్డు. సో చిన్న చిన్న రైల్వే ట్రాక్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఇది క్రాస్ అయిపోయి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఒక సాంగ్ వేద్దాం అనుకున్నా. ఓకే వెయిట్. మనం ఒక లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాం. సో ఇది యాక్చువల్లీ మెయిన్ రోడ్ అనమాట నందిల్స్కి. సో నందిల్స్ రోడ్ అని చెప్పొచ్చు. మనం రైట్ సైడ్ చూస్తే నందిల్స్ కనిపిస్తూనే ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఇప్పుడు అంత హ్యాపెనింగ్ ప్లేస్లా కనిపించదు. బట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి చాలా రిసార్ట్స్, హోటల్స్, స్టేస్ చాలా ఉన్నాయి. సో ఎప్పుడైనా వస్తే మీకు నీట్ఫుల్ ఉంటే యూస్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్లో మీకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. దాదాపు ఒక 4-5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక రైట్ వస్తుంది. ఈ రైట్ ఇంకా నందిల్స్కి ఎంట్రీ అనమాట. అండ్ ఒక చేంజ్ అని చెప్పా కదా, లాస్ట్ టైంకి ఇప్పటికీ ఒక చేంజ్ ఏంటంటే మనం పైన టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అది ఇక్కడే కలెక్ట్ చేస్తున్నారు. పర్ పర్సన్ 45 రూపీస్ అనమాట. క్యాష్ తీసుకోవట్లేదు, ఓన్లీ యూపీఐ. సో యూపీఐ ఉంటేనే ఇక్కడ ఒకవేళ లేకపోతే మనం పైన కూడా టికెట్ తీసుకోవచ్చు. ఇంకా బెస్ట్ సీన్స్ వస్తాయి మావా. సో అందుకనే నేను ఇంకా ట్రాక్ చేయాలనుకోవట్లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే తర్వాత ఇస్తాను. సో ఈ సీన్స్ ఎంజాయ్ చేసుకుంటూ కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇంపాసిబుల్. ఒకవేళ మీరేమో సింగిల్ అయితే ఈ వీడియో చూస్తుంటే మీ అప్కమింగ్ గర్ల్ ఫ్రెండ్స్ని ఇమాజిన్ చేసుకోండి. ఒకవేళ మీరు మింగల్ అయితే మీ గర్ల్ ఫ్రెండ్ ఇమాజిన్ చేసుకోండి. ఒకవేళ నాలాగా సోలో పోయి ఉంటే ఏం చేయలేము మామ, చూస్తూ జస్ట్ ఇంక ఇమాజిన్ చేసుకోండి. ఈ సాంగు, ఈ సీన్స్ ఓన్లీ ఫర్ యూ పీపుల్. ఎంజాయ్ బ్రో. కోటికో వరుడు నేనులే నిన్నటి జన్మలో పుణ్యమే అందుకో కాళ్ళనే అద్దుకో వధువుగానే మారిపోవే ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం వీడుకోలు లేని తోడు అంది స్వాగతం ఈ క్షణం స్వయం వరం ఇవాళ సంవరం. నింగిలోని తారా తళుక్కు మంది ఎదురుగారా వయస్సు తీరికుండదారా హాయ్ 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 సొగస్సు పంచుతున్న ధారా ని పలుకులోని పంచదారా ఆ పైన ఊరుకోదులేరా హాయ్ హాయ్ ఈ హాయ్ ఉయ్యాల ఊగుతుంటే ఒళ్ళో ఏకాంతమంటూ వేరే లేదు లేరా కళ్ళారా నిన్ను చూసుకుంటే హాయ్ హాయ్. హాయిగా ఉందా బ్రో? ఓకే, ఇప్పుడు కొంచెం జర్నీ ఉంది పైకెక్కి కాబట్టి కొంచెం ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్, కొటేషన్స్ తీసుకొచ్చి మన వీడియోలో కూడా వేసేద్దాం. కొంచెం ఫీల్ గుడ్గా మంచిగా ఉన్న సాంగ్ ఏదో కట్ట, డైలాగ్స్ ఏదో కట్ట సెలెక్ట్ చేస్తాను. అది కూడా కొంచెం ఎట్లా లవ్ ఫీల్ ఉన్నారు కాబట్టి ఎంజాయ్ చేసేయండి. ఓకే, మరి అమ్మాయిని చూసుకున్నావా? చూస్తున్నాను. ఆ పని మీద ఉన్నానక్క. పోనీ అమ్మాయి ఎలా ఉండాలో చెప్పు, మా వాళ్ళలో ఎవరన్నా ఉన్నారేమో వెతికి పెడదాం. తను నవ్వితే చందమామకి సొట్టపట్టేట్టుండాలి. కురులు ఈ బారుండి అగరొత్తులు పొగలా ఉండాలి. నేను చెప్పే మాటలు వినే ఆ చెవులు సంఖల్లా ఉండాలి. నన్ను చూసే ఆ కళ్ళు నక్షత్రాలా మెలిమెల మెరవాలి. నువ్వెవరిని ప్రేమించలేదా? మనకి ఎవరు పడతారను? నిజం చెప్పనా, అమ్మాయిలు ఎప్పుడు నీలాంటి కోతుల్ని ఇష్టపడతారు.
ఇది ఎంట్రన్స్ గైస్ వచ్చేసింది ప్లేస్. సో అందరూ కిందకి వెళ్ళిపోతున్నారు. సో బికాస్ సన్ రైజ్ అయిపోయింది కాబట్టి ఇంకేం ఉండదు అక్కడ చూస్తానికి. ఇంకా బెస్ట్ ప్లేస్ అంటే జనవరి, ఫిబ్రవరి లేకపోతే డిసెంబర్, నవంబర్ ఈ మంత్స్ అనమాట. బికాస్ కొంచెం ఫాగ్ ఉంటుంది చూస్తానికి, కొంచెం వెదర్ కూడా చిల్డ్ ఉంటుంది. ఆ వైబ్ ఎంజాయ్ చేస్తాను అనుకుంటారు. సో ఎవ్రీవన్ ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో మనం కూడా పార్క్ చేసేసి బైక్ వెళ్ళిపోదాం. ఓకే, అక్కడ సెక్యూరిటీ గార్డ్ అక్కడ పార్క్ చేస్తాం కుదరలేదు అనమాట. అది కార్ పార్కింగ్, కార్కి డిస్టర్బెన్సెస్ ఉంటాయి అంటే ఇక్కడ పార్క్ చేయమని చెప్పారు. సరే ఎక్కడో ఒకటో మనకేందని చెప్పేసి సో ఇక్కడ ఎక్కిచ్చేసి పార్క్ చేశాను అనమాట. సో రష్ కొంచెం ఉంది, బట్ స్టిల్ ఇక్కడ పార్క్ చేశాను. ఇంకా కొంచెం మంది వెళ్తున్నారు, కొంతమంది వస్తున్నారు. ఇది యాక్చువల్లీ ఇప్పుడు అప్డేట్ నందిలో. ఈ స్టెప్స్ ఎక్కేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. టికెట్ చెక్ చేస్తారు వెనకే, నేను షూట్ చేయలేదు. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఒక గార్డ్ ఉంటారు అనమాట. సో ప్లాస్టిక్ బాటిల్స్ అలౌ చేయరు అనమాట. నేను లేట్గా రావడం వల్ల సో గార్డ్ లేరు అక్కడ. బట్ సో ప్లాస్టిక్ బాటిల్ క్యారీ చేయమాకండి. ఇంకెక్కువ నేను షూట్ చేయలేదు, కొంచెం అలాంటి ఓవర్ వ్యూస్ ఉంటాయి అంటే జస్ట్ ఇలాగా అక్కడక్కడ బిట్స్ నేను షూట్ చేశాను అనమాట. సో అవి మాత్రమే చూడండి. ఇంకా అంత ఎందుకంటే నేను చాలా లేట్గా వెళ్ళాను కాబట్టి ఆ ఫాగు, ఆ వెదర్ వైబు అవన్నీ ఏమి ఉండవు అనమాట. సో ఇక్కడ టిప్పు డ్రాప్ అని ఒకటి ఉందన్నమాట. సో ఇక్కడ గార్డ్స్ వాళ్ళందరూ అప్పుడు కాపలా కాయడం, సో ఒకవేళ పనిష్మెంట్స్ ఇవ్వాలన్నా ఇక్కడి నుంచి తోసేయటం ఇలాంటివి చేసేవాళ్ళు అనమాట. సో ఇదొక టిప్పు డ్రాప్ అని ఒకటి ఉంది. మిగతావి అంతేమీ చూసేవి ఏమీ లేవు అనమాట. నాకు తెలిసి ఒక 4-5 years బ్యాక్ కొంచెం బాగుండేవి. ఇంకా విజిటర్స్ ఎక్కువ రావటం, కొంచెం స్పాయిల్ చేయటం అవి ఇవి అవ్వటం వల్ల అంతగా ఏమీ లేవు. జస్ట్ ఏంటంటే ఒక హిల్ ప్లేస్కి ఒక వెదర్ వైబ్ని ఎంజాయ్ చేస్తానికి రావచ్చు. ఇంకా దాని తప్ప ఇంకా ఇక్కడ చూస్తానికి కూడా అంతగా ఏమీ ఉండవు అనమాట. అది యాక్చువల్గా ఈ ఒక్క లొకేషన్లో, పర్టికులర్ లొకేషన్లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంత్ మటుకి చాలా అంటే చాలా ఫాగ్ మంచి మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట చూస్తానికి. అండ్ సన్ రైజ్ పాయింట్ కూడా అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది, సో అంతగా ఏమీ లేదు. ఇంకా ఇదొక సిటీ వ్యూ అనమాట. సో ఇదొక వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్ అని చెప్పాలి. అండ్ ప్రతిదీ మనకి నిజంగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంత్లోనే యాక్చువల్గా చూసే బాగుంటుంది. ఇది కూడా అంతే, అసలు సిటీనే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. సో ప్లాన్ చేసుకోవాలంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంత్లో ప్లాన్ చేసుకోండి. అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ. చూసినప్పుడు ఎగ్జాక్ట్గా మా ఫ్యామిలీ లాగా అనిపించింది, సేమ్ టు సేమ్. మోస్ట్లీ ప్రతి ఒక్కరి ఫ్యామిలీ లాగా ఉంటారు అనుకుంటా, క్యూట్గా. మొత్తం ఖాళీ అయిపోయింది, ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ అంతగా జనాలు కూడా లేరు. అండ్ ఇది ఒక కోనేరు, దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. అప్పుడు టిప్పు సుల్తాన్ కట్టించింది, ఆ టైం నుంచి ఉందన్నమాట. బట్ ఇప్పుడు అంతగా యూస్ చేయట్లేదు, మెయింటెనెన్స్ కూడా లేదు. అండ్ పక్కన గార్డెన్ అండ్ టిప్పు ప్యాలెస్ అని సంథింగ్ ఏవో ఉన్నాయి. అంతే గైస్, ఇంక ఇక్కడ ఏముండో చూస్తాను పెద్దగా. సో ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ, బాయ్.